శాలరీ అకౌంట్లో పడగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీనెస్. బట్ నెక్స్ట్ 10 to 15 డేస్లో మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. ఎందుకు? శాలరీ తక్కువ కాబట్టా? కాదు, మనీ మేనేజ్మెంట్ మిస్టేక్స్ వల్ల. ఈ వీడియోలో మనం శాలరీ వచ్చిన వెంటనే చేసే 7 బిగ్గెస్ట్ మనీ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేసినట్లయితే మంత్లీ సేవింగ్స్ని పెంచుకోవచ్చు, డెబ్ట్స్ని తగ్గించుకోవచ్చు, ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ను కూడా అవాయిడ్ చేయొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ టిప్ చాలా ఇంపార్టెంట్. మిస్టేక్ నెంబర్ 1, శాలరీ వచ్చిన వెంటనే అన్నెసెసరీ షాపింగ్ చేయడం. శాలరీ క్రెడిట్ అయిన వెంటనే ఆన్లైన్లో షాపింగ్ వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ చేస్తాం. లిమిటెడ్ టైం డీల్, ఆఫర్ ఉంది అని చూసి షాపింగ్ స్టార్ట్ చేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆ ప్రోడక్ట్ మనకి నిజంగానే అవసరమా, లేక ఆఫర్ చూసి కొంటున్నామా? నీడ్ ఫస్ట్, ఆఫర్ లేటర్. 30-day రూల్ ఫాలో చేయండి. ఏదైనా ఒక ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ కొనాలి అనిపిస్తే 30 days వెయిట్ చేయండి. 30 days తర్వాత కూడా మీకు ఆ ప్రోడక్ట్ అవసరమో అనిపిస్తే అప్పుడు కొనండి. ఇంపల్స్ షాపింగ్ ఆటోమేటికలీ రెడ్యూస్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 2, చాలామంది శాలరీ ఎర్న్ చేస్తారు, కానీ ఒక ప్రాపర్ బడ్జెట్ లేకపోవడం వల్ల మనీ మొత్తం ఎక్కడికి వెళ్తుంది అని వాళ్ళకే తెలియదు. ఒక గోల్డెన్ రూల్ చెప్తానండి. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ చేస్తున్నాం. లాస్ట్లో చేద్దాంలే, ఏమన్నా మిగిలితే సేవింగ్స్ చేద్దాంలే అనుకుంటూ ఉంటారు, కానీ ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. సో మంత్ స్టార్టింగ్లోనే ఒక సేవింగ్స్కి సపరేట్ అకౌంట్ పెట్టుకోండి. ఫస్ట్ సేవింగ్స్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3, క్రెడిట్ కార్డ్ని ఫ్రీ మనీ లాగా యూజ్ చేయడం. క్రెడిట్ కార్డ్ ఈజ్ నాట్ అవర్ మనీ, క్రెడిట్ కార్డ్ ఈజ్ నాట్ ఎక్స్ట్రా మనీ. అది బ్యాంక్ది, మనకేం ఎక్స్ట్రా రావట్లేదు. డ్యూ డేట్ కనుక మనము కరెక్ట్గా కట్టలేదు అంటే ఇయర్లీ 30 to 40% వరకు మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉండొచ్చు. నేను చాలా వీడియోస్లో చెప్తూ వస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మినిమం అమౌంట్ పే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ బట్ ఫుల్ బిల్ డ్యూ డేట్కి క్లియర్ చేయడం నేర్చుకోండి. మిస్టేక్ నెంబర్ 4, ఎమర్జెన్సీ ఫండ్ని ఇగ్నోర్ చేయడం. ఇమాజిన్, సడన్గా హాస్పిటలైజ్ అవ్వచ్చు, బైక్ రిపేర్ రావచ్చు, మీరు జాబ్లెస్ అవ్వచ్చు, మళ్ళీ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం మొదలు పెడతారు. అక్కడే మళ్ళీ డెబ్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఫండ్ ఒక మినిమం 3 to 6 months ఎక్స్పెన్సెస్ని సేవ్ చేయండి. మంత్లీ 2 to 5,000 సేవ్ చేస్తే కూడా మనీ స్లోగా బిల్డ్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 5, ఈఎంఐ లైఫ్ స్టైల్. ఫోన్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఫర్నిచర్ ఈఎంఐ, హాలిడే ఈఎంఐ. శాలరీ కన్నా ఈఎంఐ ఎక్కువ అయిపోతే స్ట్రెస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది కదా. బిఫోర్ టేకింగ్ ఈఎంఐ ఆస్క్ 1 question, నేను ఈఎంఐ లేకుండా ఈ పర్టికులర్ థింగ్ కొనగలనా? మీ ఆన్సర్ కనుక నో అయితే వెయిట్ చేయడం బెటర్. నెంబర్ 6, ఇన్వెస్ట్మెంట్స్ లేట్గా స్టార్ట్ చేయడం. చాలామంది అంటుంటారు, నా శాలరీ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తా. కానీ నిజమేంటి? శాలరీ పెరిగితే కూడా ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. కానీ బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఎప్పుడు? టుడే, ఇప్పుడే. మీరు 500 to 1000తో స్టార్ట్ చేయండి, కానీ లాంగ్ టర్మ్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అమేజింగ్ రిజల్ట్స్ని ఇస్తుంది. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెన్సీ. మిస్టేక్ నెంబర్ 7, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. శాలరీ ఇంక్రీజ్ అయ్యింది, ఇమీడియట్గా ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. కాస్ట్లీ మొబైల్, హైలీ బ్రాండెడ్ షాపింగ్, కాస్ట్లీ రెస్టారెంట్స్. శాలరీ పెరుగుతుంది, కానీ మన సేవింగ్స్ మాత్రం అక్కడే ఉంటుంది. ఎవ్రీ హైక్లో 50% ఆఫ్ అమౌంట్ మనం డైరెక్ట్గా సేవింగ్స్కి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి అలోకేట్ చేయాలి. రిమైనింగ్ అమౌంట్ మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి, అప్పుడు మనకి వెల్త్ బిల్డ్ అవుతుంది. సో మనీ ఎర్న్ చేయడం ఈజీనే, మనీ ఎర్న్ చేయడం ఎంత ఇంపార్టెంటో అలాగే మనీని మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ 7 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేసినట్లయితే మంత్లీ మీ సేవింగ్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఫ్రీ అవుతారు, మీ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది.
సో రిమెంబర్ వన్ థింగ్, బిగ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ పెద్దగా క్రియేట్ చేయకపోవచ్చు, కానీ స్మాల్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ క్రియేట్స్ బిగ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అన్నట్టు అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను చాలా ఇన్ఫర్మేషన్, మీకు ఏమన్నా ఒక పాయింట్ అన్న యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఇలాంటి మనీ టిప్స్ కోసం, ప్రాక్టికల్ మనీ టిప్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.